ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు అయితే ఒక షార్ట్ మోస్ట్లీ లాంగ్ వీడియోస్కి మ్యూజిక్ ఇవ్వడం ఆపేయండి. సో షార్ట్ వీడియోస్కి మాత్రం యూట్యూబ్ ఇచ్చిన హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్కల వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్షార్ట్ యాప్లో మనం వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు అయితే ఒక షార్ట్ వీడియో పెట్టాను. అందులో వీడియోకి మనం టెక్స్ట్ ఇమేజ్ ఎలా ఇవ్వాలి, ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్పాను. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో తర్వాత ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ చాలా సింపుల్ ఎడిట్ చేయడం. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇన్షార్ట్ యాప్ని ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ ఇన్షార్ట్ అని ఉంది కదా, ఇన్షార్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఫోటో కావాలా, వీడియో కావాలా అని అడుగుతుంది అనమాట. సో మనం వీడియో క్లిక్ చేసుకున్న తర్వాత న్యూ పైన క్లిక్ చేయాలి. సో మనకి ఏ వీడియో అయితే కావాలనుకుంటున్నామో, దేనికైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఈ వీడియో తీసుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనకి క్యాన్వాస్ పైన క్లిక్ చేస్తే మనకి 9:16, 16:9 అనమాట. హార్జెంటల్ వర్టికల్ అనమాట. సో ఇక్కడ మనకి 9:16 అంటే షార్ట్ వీడియోస్కి మనం ఈ చూసుకోవాలన్నమాట, ఇది తీసుకోవాలి. లాంగ్ వీడియోస్కి అయితే కనుక మనం 16:9 తీసుకోవాలి. సో ఇక్కడ షార్ట్ వీడియోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఎంత వీడియో సైజ్ మనం ఇలా చూసుకోవాలి. సో మనకి 0 చూసుకొని టిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఆడియో, స్టిక్కర్, టెక్స్ట్, ఎఫెక్ట్ అని ఉంది కదా. నేను ఇంతకుముందు అయితే ఒక వీడియో చేశానమాట. ఏమని ఒక వీడియోకి మనం టెక్స్ట్ ఎలా చేయాలని షార్ట్ వీడియో ఉంటుంది. సో అది తప్పకుండా మీరు చూడండి, మీకు ఎంతో అంత నాలెడ్జ్ వస్తుంది దాని గురించి. అండ్ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఈ వీడియోకి ఉన్న వాల్యూమ్ అయితే తీసేయాలన్నమాట. అప్పుడే మనం వాయిస్ ఓవర్ అనేది మనం ఏదైతే మాట్లాడతామో అది ఎఫెక్టివ్గా వేరే వాళ్ళకి వినిపిస్తుంది. సో ఇక్కడ మనం వాల్యూమ్ అని ఉంది కదా, ఈ వాల్యూమ్ని మనం తక్కువ చేయాలన్నమాట. అంటే 0కి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత మనకి ఇక్కడ ప్లస్ అనే ఈ రైట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి, మ్యూజిక్ అనేది ఉంది కదా, మ్యూజిక్ పైన ఆడియో పైన క్లిక్ చేసి ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంది. సో రికార్డ్ పైన క్లిక్ చేయాలి. రికార్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో వీడియోకి రిలేటెడ్గా మనం కొంచెం ఊహించుకోవాలన్నమాట. సో దేని తర్వాత ఏది చెప్పాలనేసి. సో ఇక్కడ నేను స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్కల వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే సూపర్ మార్కెట్కి వెళ్ళాను. అక్కడ నాకు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ అయితే కనిపించాయి. సో ఇలా ఆపాలన్నమాట. అంటే మనకి ఇప్పుడు చెప్పేటప్పుడు మనం కంటిన్యూస్గా అయితే చెప్పలేము కదా. సో ఇక్కడ ఆపి మళ్ళీ కంటిన్యూ చేయాలి. సో మళ్ళీ దానిపైన క్లిక్ చేసుకోవాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత నేనైతే నాకు ఫైనల్గా ఈ కూల్ డ్రింక్ అయితే నచ్చింది. సో సౌదీ అరేబియాలో ఇది ఫేమస్ కూల్ డ్రింక్ అంట. సో అందుకే నేనైతే ఇది ట్రై చేశాను. సో ఇలా చెప్పాలన్నమాట వాయిస్ ఓవర్. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్గా చెప్పేసి మనం. సో ఇక్కడ ఇప్పటివరకు చెప్పాను కదా. సో ఇంకా కొంచెం కంటిన్యూ ఉంది పార్ట్. సో నేను ఇది ఫిల్ చేయాలనుకుంటున్నా, లేదంటే కొన్ని సాంగ్స్కి మనం ఏదైనా మ్యూజిక్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వాయిస్ ఓవర్తో కంప్లీట్ చేస్తా. సో ఇలా వస్తుంది కదా. తర్వాత సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలా చెప్పాను కదా. సో ఇది వీడియో అయితే అయిపోయింది. ఇక్కడ ప్లస్ ఈ రైట్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనం బ్యాక్ వస్తే ఒకసారి వినాలన్నమాట. అది ఎలా ఉంటుందో మీకు వినిపిస్తాను. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్కల వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే సూపర్ మార్కెట్కి వెళ్ళాను. అక్కడ నాకు సో ఇలా వాయిస్ ఓవర్ వస్తుంది అనమాట. ఒకవేళ మనకి వాయిస్ ఓవర్ నచ్చలేదు, సో నేను ఇక్కడ ఒక పాయింట్ మిస్ చేసిన అనుకుంటున్నా. సో అది డిలీట్ చేయాలనుకుంటున్నా. సో దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్లో నేను కొంచెం తీసేయాలనుకుంటున్నాను వర్కల వ్లాగ్స్. సో ఇలా కొంచెం అయితే నేను డ్రాగ్ చేసి అది డిలీట్ చేసిన పార్ట్. సో డిలీట్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది మనకి. మొత్తం డిలీట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఆ పార్ట్ మొత్తం డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది. లేదనుకుంటే మనకి ఎక్కడి వరకు అయితే కావాలనుకుంటున్నామో అక్కడి వరకు చెప్పి మళ్ళీ రికార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ఇలా రికార్డ్ ఆప్షన్ అయితే మనం మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి. సో ఇలా ఇప్పుడు ఈ పాయింట్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. దీనిపైన క్లిక్ చేసి మనకి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది. డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలన్నమాట. డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది అక్కడికి క్లియర్ అయిపోతుంది. సో ఇదండి వాయిస్ ఓవర్ ఇవ్వడం. సో ఇందులో ఇంకొకటి
నేను ఇక్కడ ఈ పాయింట్ చెప్పాను కదా, మన వాల్యూమ్ కూడా మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. కొన్ని వీడియోస్కి ఏంటంటే షార్ట్ వీడియోస్లో మొత్తానికి కొన్ని స్టార్టింగ్ వచ్చేసి వాయిస్ వస్తుంది, తర్వాత ఎండింగ్కి సాంగ్ వస్తుంది అనమాట. సో అది ఎలాగో చెప్తాను. సో ఇప్పుడు నేనైతే స్టార్టింగ్ కొంచెం వాయిస్ ఇస్తాను దీనికి. ఇలా చూసుకొని ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని ఉంది కదా, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్. ఫేడ్ ఇన్ అంటే మనకి మ్యూజిక్ రావాలా లేదంటే మన వాయిస్ రావాలా. మ్యూజిక్ రావాలనుకుంటే మ్యూజిక్ ఎండ్ వరకు చూసుకోవాలి, లేదనుకుంటే స్టార్టింగ్ వరకు చూసుకోవాలి. దీనికి నాకైతే ఇప్పుడు వాయిస్ ఆప్షన్ ఎనేబుల్ అవ్వలేదు, సో అందుకే రావట్లేదు అది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఎడిట్ ఆప్షన్లో మనకి ఫేడ్ ఇన్ అండ్ ఫేడ్ అవుట్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి ఫేడ్ ఇన్ అంటే మనం వాయిస్ ఓవర్ చెప్తాం కదా, ఆ వాయిస్ ఓవర్ స్టార్టింగ్ కొంచెం లెవెల్ రైజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫేడ్ అవుట్ అంటే కొంచెం తగ్గుతూ ఉంటుంది మనం చెప్పేది. సో అదనమాట. సో ఇక్కడ నేనైతే ఇది వీడియో ఇలాగే చేసుకొని ఇవన్నిటిని డ్రాగ్ చేసుకుంటున్నాను ఇక్కడ దగ్గరికి, ఒకదానికొకటికి పక్కన ఇలా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే వాయిస్ మనకి క్లారిటీగా ఉంటుంది అనమాట ఇలా చెప్పినప్పుడు, ఇలా యాడ్ చేసుకుంటే. సో ఇలా చెప్పిన తర్వాత నాకు ఓకే ఇది కరెక్ట్ అనిపిస్తుంది. సో నేనైతే ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి ఇలా అయితే నేను ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఈ ఎక్స్పోర్ట్ చేసుకున్నది నా గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుందండి. ఇంతే అండి, సింపుల్ ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం. సో ఇంతే గైస్ ఎడిట్ చేయడం ఇన్షార్ట్ యాప్లో. ఫొటోస్, వీడియోస్ అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా ఈజీ. సో మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మోస్ట్లీ లాంగ్ వీడియోస్కి మ్యూజిక్ ఇవ్వడం ఆపేయండి, ఎందుకంటే కాపీరైట్ పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ వైటీ మ్యూజిక్ ఖచ్చితంగా ఇవ్వాలి అనుకుంటే కనుక వైటీ క్రియేట్ యాప్ నుంచి యూట్యూబ్కి రిలేటెడ్ మ్యూజిక్స్ ఉంటాయి, అందులో ఫ్రీ మ్యూజిక్స్ అవి. సో అవి యూజ్ చేసుకోండి, ఎలాంటి కాపీరైట్ పడదు. సో షార్ట్ వీడియోస్కి మాత్రం యూట్యూబ్ ఇచ్చిన మ్యూజికే యూజ్ చేసుకోండి. కానీ మోస్ట్లీ నాకు తెలిసినప్పటి వరకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే రిలేటెడ్కి ఏది రిలేటెడ్ ఉంటే ఆ మ్యూజిక్ చూసుకోండి, లేదంటే వాయిస్ ఓవర్ ఇవ్వండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.